Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో రేగి పళ్ళతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అమ్మ ఇక్కడ అరకిలో రేగి పళ్ళతో వడియాలు పెడుతుంది. వడియాలను పెట్టడం కోసం ముందుగా రేగి పళ్ళను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పురుగుల్లాంటివేమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తోంది. ఇలా ప్రతి ఒక్క రేగి పండును చెక్ చేసుకోవాలి. అలా అన్ని రేగి పళ్ళను చెక్ చేసింది అమ్మ. ఇవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు వడియాల ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా రోట్లో మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి దంచాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా! అవన్నీ అలా అయ్యేంత వరకు దంచిన తరువాత ఇందులో బెల్లం వేయాలి. మేమిక్కడ అరకిలో పండ్లకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకున్నాము. బెల్లం కూడా ఇలా మొత్తం కలిసేంత వరకు దంచాలి. తరువాత ఇందులో ఇందాక చెక్ చేసి పక్కన పెట్టుకున్న రేగిపళ్ళను కూడా కొన్ని వేస్తూ దంచాలి. అయితే రేగిపళ్ళను దంచేటప్పుడు గింజ నలగకుండా జాగ్రత్తగా దంచాలి. ఇందులో వేసుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, బెల్లం మొత్తం కలిసి రేగిపండుకి పట్టి దాని గింజ నలగకుండా కలిసిపోయేంత వరకు ఇలా దంచుకోవాలి. రేగిపళ్ళతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలుసా? ఒకవేళ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇలా అన్నీ కలిసిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దంచాలి. అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వడియాల్లాగా పెట్టుకోవాలి. ఈ వడియాలను ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. వారం రోజుల తర్వాత మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇలా ఎండిపోతాయి. ఇలా ఎండిన రేగి వడియాలను తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా పాడవకుండా ఉంటాయి. సో, ఇదండి రేగి వడియాల రెసిపీ. మీరెప్పుడైనా రేగి వడియాలు తిన్నారా? ఒకవేళ తింటే కామెంట్ చేయండి. తినకపోతే ఇక్కడ రెసిపీ చూసారు కదా! ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.